తమ్నైల్ చూశారు కదా, తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో ఈరోజు మన ఆల్గో ట్రేడింగ్ నిఫ్టీ ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీ, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీ, మిడ్ క్యాప్ నిఫ్టీ మరియు ఫైనాన్స్ నిఫ్టీ ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీస్ ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేశాయి పేపర్ ట్రేడ్లో మరియు రియల్ ట్రేడ్లో ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మన స్ట్రాటజీస్ ఒకసారి చూద్దాం. వీడియో డిస్క్రిప్షన్లో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. మీకు వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇవే అన్నమాట ఫ్రీ లింక్స్, ఇవి మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 3 స్ట్రాటజీస్ వచ్చేసరికి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్, మిగతా స్ట్రాటజీస్ వచ్చేసరికి జనరల్గా ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీస్ అనమాట. ఇవి వచ్చేసరికి మేము ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. ట్రేట్రాన్ ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనమాట. సో మీరు ఈ స్ట్రాటజీస్ ఫ్రీగానే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే మీరు రియల్ అకౌంట్తో ట్రేడ్ చేయడానికి ప్రయత్నించండి. సో ఈ స్ట్రాటజీస్ యొక్క ఇప్పుడు మీకు చూపెట్టిన ఈ స్ట్రాటజీ యొక్క పెర్ఫార్మెన్స్ ఒకసారి మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈరోజు పెర్ఫార్మెన్స్ చూస్తే రియల్ అకౌంట్ పెర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం. రియల్ అకౌంట్ పెర్ఫార్మెన్స్ చూస్తే మైనస్ అరౌండ్ 300 రూపీస్ దాకా నెగిటివ్ సైడ్ క్లోజ్ ఉన్నట్టు చూస్తున్నాం. మనకి ఇక్కడ చూడండి 262. సో ఆర్డర్స్ ఎక్కువ తీసుకోలేదు ఈరోజు. చూడండి -262 ఒకటి బ్యాంక్ నిఫ్టీలో తీసుకుంది అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీలో మల్టిపుల్ ఆర్డర్స్ తీసుకున్నట్టయితే చూసాం ఫ్రెండ్స్. ఒకసారి ఆర్డర్స్ పేజ్ చూస్తే మీకు తెలుస్తుంది. మీకు కూడా ఇదే విధంగా జరిగిందా? అరౌండ్ 9 ఆర్డర్స్ దాకా తీసుకున్నట్టు చూసాం. ఇది కొద్దిగా టెక్నికల్ గ్లిచ్ అయితే వచ్చింది ఈరోజు మనకి ట్రేట్రాన్ అప్లికేషన్లో. ఈరోజు కొద్దిగా టెక్నికల్ గ్లిచ్ అయితే వచ్చింది, ఆర్డర్స్ మల్టిపుల్ ఆర్డర్స్ తీసుకుంది. దాని గురించి నేను ట్రేట్రాన్ వాళ్ళకు కూడా కొద్దిగా అడిగాను. సో వాళ్ళ నుంచి ఇంకా రిప్లై రాలేదు. సో లాస్ట్ 2 డేస్ నుంచి నిన్న మరి ఈరోజు చూస్తే ట్రేట్రాన్లో కొద్దిగా టెక్నికల్ గ్లిచెస్ అయితే కనపడుతున్నాయి. మిగతా 8 స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ చూస్తే ఈరోజు ఎటువంటి ఆర్డర్స్ అయితే తీసుకోలేదు. ఇక్కడ కొద్దిగా సెట్టింగ్స్ చేంజ్ చేశాను, దాని ఇంపాక్ట్ వల్ల ఆర్డర్స్ అయితే తీసుకోలేదు, మల్టిపుల్ ఆర్డర్స్. సో రేపటి మార్కెట్లో ఇంకా మన స్ట్రాటజీస్ అప్డేట్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. అందుకే ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి యాడ్ చేసుకోండి, పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ రిజల్ట్స్ ఎక్యురేట్ అనిపిస్తే మీరు రియల్ అకౌంట్లో యాడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో కొందరు ఫ్రెండ్స్ అడుగుతున్నారు, సార్ పేపర్ ట్రేడ్కి రియల్ ట్రేడ్ కొద్దిగా డిఫరెన్స్ ఉందని అంటున్నారు. సో ఎగ్జిక్యూషన్ పరంగా కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకు రియల్ ట్రేడ్ వచ్చేసరికి మార్కెట్ ఎగ్జిక్యూషన్ అనేది కొద్దిగా సెకండ్స్ అనేది చాలా లాగింగ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ప్రైస్ టచ్ కాగానే మనకు నియర్లీ ఇక్కడ పేపర్ ట్రేడ్ ఏంటంటే ఎగ్జిక్యూషన్ అనేది పర్ఫెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ రియల్ ట్రేడ్స్ కాదు కదా, రియల్ ఆర్డర్స్ కాదు కదా. సో ఆ ప్రైస్ టిక్ కాగానే ఆటోమేటిక్గా ఆర్డర్స్ తీసుకుంటుంది. కాబట్టి పేపర్ ట్రేడ్కి రియల్ ట్రేడ్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. మేజర్ డిఫరెన్స్ ఉండదు, కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. సో కొందరు ఫ్రెండ్స్ డౌట్స్ అడిగారు, సార్ పేపర్ ట్రేడింగ్కి రియల్ ట్రేడింగ్ కొద్దిగా డిఫరెన్స్ ఉందని. సో అంత డిఫరెన్స్ అయితే మేజర్ డిఫరెన్స్ లేదు ఫ్రెండ్స్. టెస్ట్ చేసుకోవడానికి కొందరు బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ కూడా అడుగుతున్నారు. బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ అంత పర్ఫెక్ట్గా వస్తలేవు ఫ్రెండ్స్, నేను కూడా చెక్ చేశాను. సో దానికంటే మనం పేపర్ ట్రేడ్ చేసుకోవడం బెస్ట్. ఈ స్ట్రాటజీస్ పేపర్ ట్రేడ్ మనకి 1 నెల ఆర్ 2 నెలలు మీ ఇష్టం ఉన్న రోజులు పేపర్ ట్రేడింగ్ చేసుకోండి. ఇవే స్ట్రాటజీస్. ఒకవేళ మీకు బెటర్ అనిపిస్తే ఎగ్జిక్యూషన్ చూడండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆర్డర్స్ కనపడతాయి కదా, ఇక్కడ ఆర్డర్స్ ఎగ్జిక్యూషన్ ఒకసారి చూడండి. చార్ట్లో ఒకసారి గమనించండి. ఆ ప్రైస్ ఎగ్జాక్ట్ అక్కడ ఎంట్రీ తీసుకుందా లేదా, ఎక్కడ ఎంట్రీ తీసుకుంది మీరు చార్ట్లో. టైం కూడా ఇక్కడ కనపడుతుంది 12:12కి అండ్ 12:70కి. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంది, ఇక్కడ ఎగ్జిట్ అయింది. సో ఒకసారి మీరు చార్ట్లో కూడా చెక్ చేసుకోండి, దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది అన్నమాట. బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ఆ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్లో చూడండి, చార్ట్ ఓపెన్ చేసుకోండి. మీకు ఆల్రెడీ మన బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ వీడియోస్లో మీకు ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్. ఒకసారి మీకు చూపెడతాను. సో బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ వచ్చేసరికి 9:15, మనకి 9:45, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి 9:45 అండ్ 1:45, మిడ్ క్యాప్ నిఫ్టీలో వచ్చేసరికి 10:45 ప్లస్ 2:45. ఇక్కడ మనం ఆల్రెడీ మీకు స్ట్రాటజీస్ ఇచ్చాము. సో ఇవి చూడండి, ఇవే యాడ్ చేసుకొని ఇక్కడ పేపర్ ట్రేడ్లో మీకు పేపర్ ట్రేడ్ చేస్తున్నారు కదా, దాని రిజల్ట్స్ ఏ క్యాండిల్ దగ్గర మనం చెప్పిన స్ట్రాటజీ ప్రకారం ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. చార్ట్ ఓపెన్ చేసుకొని ఈ ఆర్డర్స్ కూడా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది మనం ఇందులో ఆల్రెడీ మెన్షన్ చేశాం కదా, ఎస్ఎల్ ఎక్కడ అండ్ ఆల్సో ఎవ్రీథింగ్ అనేది మీకు ఈ వీడియోలో చూపెట్టాను కదా. 9:45, 9:45, 1:45, 10:45 మిడ్ క్యాప్ నిఫ్టీవి.
సో ఇవి ఒకసారి ఎవరైనా కొత్తగా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది ఈ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఆల్గౌట్ స్ట్రాటజీస్ యొక్క సెట్టింగ్స్ ఏంటో. మా బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను కదా, బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, వాటి యొక్క సెటప్స్ మీకు అర్థం కావాలంటే ఈ స్ట్రాటజీ వీడియోస్ చూడండి, ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఒకసారి పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత వాటి యొక్క రిజల్ట్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఎవ్రీ ఆర్డర్ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట, ఎవ్రీ ఆర్డర్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన స్ట్రాటజీస్ యొక్క పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ.